హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చాలా ఈజీగా బంగాళదుంప కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి చెక్కు తీసుకొని పెట్టుకున్న బంగాళదుంపని ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక ఒక ఆనియన్ని కూడా చిన్న పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. 4 కరివేపాకు రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. మీకు కర్రీ క్రిస్పీగా రావాలి అంటే మీరు ఒకసారి బంగాళదుంప ముక్కల్ని వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత తాలింపు వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చిపప్పు. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. అయిపోయిందండి. ముక్క ఉడికిందో లేదో మీకు తెలియాలి అంటే ఆ స్పూన్తో ఒక్కసారి ఇలా నొక్కి చూడండి, అర్థమైపోతుంది. కట్ అయితే ఉడికినట్టేను. అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతేనండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం అలా ఫ్రై అయితే సరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టైం లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.